అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కన్యారాశివారికి 2026 మార్చ్ 20 శుక్రవారం, 21 శనివారం, 22 ఆదివారం, 23 సోమవారం రోజుల రాశిఫలాలు. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఎలా ఉండబోతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ శుభఫలితాలు కలుగుతాయి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికీ నా చిన్న మనవి. మీరు ప్రతిరోజూ మా వీడియోలు చూస్తున్నారు, రాశిఫలాలు వింటున్నారు, కానీ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారు చాలామంది ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాకు చాలా పెద్ద సహాయం. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, మరియు కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే పరిహారాలు మీకు చాలా ఉపయోగపడతాయి. మీకోసం, మీ మంచి కోసం మీ రాశిఫలాలు ప్రేమతో చెబుతున్నాను, కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కన్యారాశివారికి ఈ రోజుల్లో గ్రహస్థితి కొంత పరీక్షించే విధంగా ఉంటుంది. మీరు ఎంత ప్లాన్ చేసుకుని పని ప్రారంభించినా మధ్యలో ఆటంకాలు రావడం, ఆలస్యం అవడం, ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంది. ముఖ్యంగా శని ప్రభావం వల్ల చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోవడం వల్ల మనసులో నిరుత్సాహం పెరుగుతుంది. ఇప్పటివరకు సులభంగా పూర్తయ్యే పనులు కూడా ఇప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తాయి. మీరు తప్పు చెయ్యకపోయినా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. ఇది శాశ్వతం కాదు, ఇది పరీక్షల కాలం మాత్రమే. ఈ సమయంలో మీరు ఆగిపోకుండా నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. కొన్ని పనులు ఆలస్యం కావడం వల్ల మీరు మీమీదే కోపం తెచ్చుకుంటారు, కాని ఇది మీ తప్పు కాదు, కాలప్రభావం. ఈ సమయంలో ఓపికగా ఉన్నవారికి తరువాత మంచి ఫలితం వస్తుంది. ఈ 4 రోజుల్లో మీ మాటను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు మంచికోసం మాట్లాడినా ఎదుటివారు దానిని విమర్శగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో లేదా పనిస్థలంలో మీపై అనవసర ఆరోపణలు రావచ్చు. మీరు చెప్పిన మాటను తిరగదోడటం, మీ మంచిని గుర్తించకపోవడం వల్ల మనసుకు బాధ కలుగుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే స్పందించకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మాటలు పెరిగితే సమస్యలు కూడా పెరుగుతాయి. మీరు మౌనంగా ఉంటేనే నిజం బయటపడుతుంది. గురుగ్రహం దృష్టివల్ల చివరికి మీకు గౌరవం తిరిగి వస్తుంది. ఇది మీను బలంగా చెయ్యడానికి వచ్చిన పరిస్థితి. అవమానమనిపించిన విషయం తరువాత మీకు అనుభవంగా మారుతుంది. ఇంట్లో చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు, బాధ్యతలు, నిర్ణయాల విషయంలో అభిప్రాయ భేదాలు వస్తాయి. మీరు చెప్పేది సరైనదే అయినా చెప్పే విధానం కాస్త కఠినంగా ఉంటే ఎదుటివారు బాధపడే అవకాశం ఉంది. ఇంటి పెద్దల మాట వినకుండా నిర్ణయం తీసుకుంటే తరువాత సమస్యలు రావచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడటం చాలా అవసరం. కొంతకాలంగా మనసులో పెట్టుకున్న విషయాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు. దీనివల్ల తాత్కాలిక దూరం ఏర్పడే అవకాశం ఉంది. కాని ఈ విభేదాలు శాశ్వతం కావు. కొద్ది రోజుల తరువాత మళ్లీ కలిసే పరిస్థితి వస్తుంది. మీరు ముందుగా తగ్గితే కుటుంబంలో శాంతి ఉంటుంది. మీరు చేసే పని ఇతరులకు కనిపించదు, కాని తప్పు మాత్రం వెంటనే కనిపిస్తుంది. సమాజంలో లేదా స్నేహితుల మధ్య మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తి కూడా మీకు సహాయం చెయ్యకుండా దూరంగా ఉండే పరిస్థితి రావచ్చు. ఇలాంటి సమయంలో మనసులో బాధ పెరుగుతుంది. నేనెందుకిలా అవుతున్నాను అనే ఆలోచన వస్తుంది. ఇది శని ప్రభావం వల్ల వచ్చే గౌరవ పరీక్ష. ఈ సమయంలో మీరు చేసిన మంచి పనులు వెంటనే గుర్తింపు పొందవు, కానీ కాలం మారినప్పుడు అదే పనికి పెద్ద పేరు వస్తుంది. ఎవరికి ఏం చెప్పాలో, ఎవరికి చెప్పకూడదో జాగ్రత్తగా నిర్ణయించాలి. మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచిది. ఈ కష్టకాలంలో ఒక మంచి మార్పు కూడా ప్రారంభమవుతోంది. మీరు తెలియకుండానే దేవుని వైపు ఆకర్షితులవుతారు. ఆలయం వెళ్లాలని అనిపించడం, మంత్రం వినాలని అనిపించడం, ఒంటరిగా ఉండాలని అనిపించడం ఇవన్నీ మంచి సంకేతాలు. ఇది జీవితంలో కొత్త దశ మొదలయ్యే ముందు వచ్చే ఆత్మపరిశీలన సమయం. ఇప్పటివరకు మీరు బయట ప్రపంచం మీద ఆధారపడ్డారు. ఇప్పుడు భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. మీకు అనుకోకుండా ఒక మంచి ఆలోచన వస్తుంది. అదే మీ జీవితాన్ని మార్చే మార్గమవుతుంది. కొన్ని తలుపులు మూసుకుపోయినా కొత్త తలుపు తెరుచుకునే సమయం ఇది.
మీరు అనుకున్న దారి కాకపోయినా దేవుడు చూపించే దారి మంచిదే అవుతుంది. ఈ సమయంలో చేసిన ప్రార్థన, చేసిన జపం, చేసిన దానం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఇది కష్టకాలం ముగిసి మంచికాలం మొదలయ్యే ముందు వచ్చే సంకేతం. ఈ రోజులలో కన్యారాశివారికి డబ్బు విషయంలో ఒత్తిడి ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు ఆలస్యమవడం, ఆశించిన ఆదాయం రాకపోవడం, అనుకోని ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటివరకు మీరు సర్దుకుపోయిన ఖర్చులు ఇప్పుడు భారంగా అనిపిస్తాయి. ఇంటి అవసరాలు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, అప్పులు ఇవన్నీ ఒకేసారి గుర్తుకువచ్చి మనసులో భయం పెరుగుతుంది. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఎవరో చెప్పారని డబ్బు పెట్టడం, త్వరగా లాభం వస్తుందని నమ్మడం వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు అప్పు ఇవ్వడం కూడా జాగ్రత్తగా చెయ్యాలి. తిరిగి రావడంలో ఆలస్యమవుతుంది. మీరు ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదని అనిపిస్తుంది. కాని ఇది శాశ్వత పరిస్థితి కాదు. గ్రహస్థితి మారిన తరువాత మెల్లగా పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటి పరిస్థితిలో అవసరమైన ఖర్చులు మాత్రమే చెయ్యడం మంచిది. ఆర్థికంగా కాస్త కఠినంగా ఉండటం భవిష్యత్తులో మీకు సహాయం చేస్తుంది. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువ నేర్పే సమయం. ఎంత కష్టం వచ్చినా అది ఎప్పటికీ ఉండదు. కన్యారాశివారికి ఇప్పుడు కనిపిస్తున్న సమస్యలు మెల్లగా తగ్గే దశలోకి వస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోయినా ఇప్పుడు చేసిన పని ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. కొన్ని రోజులుగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్త రావచ్చు. మీమీద నమ్మకం పెట్టుకోనివారు కూడా ఇప్పుడు మిన్ను గౌరవించడం ప్రారంభిస్తారు. ఇది ఒక్కరోజులో మారే పరిస్థితి కాదు, కాని మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఇంతవరకు పడిన కష్టం వృధా కాదు. ఈ కాలంలో ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి మీకు మార్గం చూపే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితం ఇవ్వడం మొదలవుతుంది. ఇది పూర్తిగా మంచికాలం కాదు కాని చెడుకాలం ముగియబోతున్న సంకేతం. ఈ సమయంలో మీకు జనాల్లో ఉండాలనే కోరిక తగ్గి ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. ఇది నిరాశ కాదు, ఇది మనసు లోపల బలం పెరిగే సమయం. మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని ఆలోచించే అవకాశం ఉంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. ముందు మీరు చిన్న విషయానికి బాధపడేవారు, ఇప్పుడు నెమ్మదిగా మనసు గట్టిపడుతుంది. మీరు మాట్లాడకుండా ఉన్నా లోపల చాలా ఆలోచనలు జరుగుతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ధ్యానం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది. ఇది దేవుడు మీకు ఇస్తున్న విశ్రాంతి సమయం. ఈ శాంతి తర్వాత కొత్త ప్రారంభం ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు మనిషి దేవుని దగ్గరికి వెళతాడు. ఈ కాలంలో కన్యారాశివారికి భక్తి ఎక్కువగా పెరుగుతుంది. మీకు తెలియకుండానే దేవుని పేరు జపించాలనిపిస్తుంది. ఆలయం వెళ్లాలనిపించడం, పూజ చెయ్యాలనిపించడం, మంత్రం వినాలనిపించడం ఇవన్నీ మంచి సంకేతాలు. మీరు గతంలో చేయని విధంగా ఇప్పుడు ప్రార్థన చెయ్యవచ్చు. ఈ సమయంలో చేసిన ప్రార్థన చాలా బలంగా పనిచేస్తుంది. మీరు అడిగినది వెంటనే రాకపోయినా మీకు మంచిదే జరుగుతుంది. కొన్నిసార్లు మీరు అనుకున్నది జరగకపోవడం కూడా దేవుని కరుణే. మీరు తప్పుదారిలో వెళ్లకుండా నిలిపే శక్తి ఇది. దేవునిపై నమ్మకం పెరిగినప్పుడు భయం తగ్గుతుంది. ఈ కాలంలో మీరు జపం, ధ్యానం, పూజ చేస్తే మానసిక బలం పెరుగుతుంది. ఈ రోజుల్లో పెద్ద విజయాలు కాకపోయినా చిన్న చిన్న సంతోషాలు వస్తాయి. ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశం ఉంది. చిన్న పని పూర్తయినా మనసుకు సంతోషం కలుగుతుంది. ఇంటిలోపల మంచి వార్త వినే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం చిన్న రూపంలో అయినా నెరవేరుతుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. కొన్ని రోజులు మీరు బాధలో ఉన్నా ఒక్క చిన్న సంఘటన మీ మనస్సును మార్చేస్తుంది. పిల్లల వల్ల, కుటుంబం వల్ల, స్నేహితుల వల్ల చిన్న ఆనందాలు వస్తాయి. ఇవి చిన్నవిగా కనిపించినా మీ మనస్సుకు పెద్ద బలం ఇస్తాయి. దేవుడు పెద్ద సంతోషం ఇవ్వడానికి ముందు చిన్న ఆనందాలు ఇస్తాడు.
ఈ సంకేతాలు భవిష్యత్తులో మంచి రోజులు వస్తున్నాయని చెప్పే సూచనలు. ఈ కాలంలో కన్యారాశివారికి కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మీరు చాలా రోజులుగా ప్రయత్నించి సాధించలేకపోయిన పని ఒక్కసారిగా సులభంగా పూర్తవుతుంది. ఇది మీ శక్తి వల్ల మాత్రమే కాదు, కాలం మారడం వల్ల కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు వదిలేసిన విషయం మళ్లీ మీ దగ్గరకొస్తుంది. మీరు ఆశించని వ్యక్తి మీకు మంచి మాట చెప్పడం, సహాయం చేయడం జరుగుతుంది. ఇది సాధారణ కాలం కాదు. గ్రహస్థితి మారే సమయంలో ఇలాంటి అద్భుత అనుభవాలు వస్తాయి. మీరు ఒక నిర్ణయం తీసుకోవడంలో సందేహపడుతున్నప్పుడు సరైన వ్యక్తి సలహా ఇస్తాడు. కొన్ని సమస్యలకు మీరు ఊహించని మార్గం ద్వారా పరిష్కారం లభిస్తుంది. ఇంతకాలం మీరు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నానో అర్థం కాకపోయినా ఇప్పుడు జరిగిన సంఘటనలు చూసి దేవుడు ఆలస్యం చేస్తాడు కాని వదిలిపెట్టడు అని అనిపిస్తుంది. ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని గుర్తించాలి. చిన్నదిగా అనిపించినా అది భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఈ కాలంలో వచ్చిన అద్భుత అనుభవాలు మీ జీవితాన్ని నెమ్మదిగా మంచి దిశలోకి తీసుకెళ్తాయి. ఈ రోజుల్లో మీరు ఒంటరిగా ఉన్నానని అనిపించినా నిజానికి మీకు సహాయం చేసేవారు దగ్గర్లోనే ఉంటారు. మీరు అడగకపోయినా ఒక వ్యక్తి మీ సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయవచ్చు. ఇది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు అవసరమైన డబ్బు చివరి సమయంలో దొరుకుతుంది. మీరు ఆందోళన పడుతున్న పని ఎవరో ముందుకు వచ్చి పూర్తి చేస్తారు. ఇది కేవలం అదృష్టం కాదు, మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం. దైవ సహాయం చాలాసార్లు మనుషుల రూపంలో వస్తుంది. మీరు ఎవరినైనా తక్కువగా చూసి ఉంటే ఇప్పుడు వారి విలువ అర్థమవుతుంది. ఈ సమయంలో వచ్చిన సహాయాన్ని గౌరవించాలి. ఎవరైనా మీకు సహాయం చేస్తే ధన్యవాదం చెప్పాలి, సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. ఈ సహాయం తాత్కాలిక సమస్యను మాత్రమే కాదు, భవిష్యత్తు మార్గాన్ని కూడా మార్చవచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీ సహనం పరీక్షకు వస్తుంది. చిన్న విషయానికి కోపం రావడం, త్వరగా బాధపడటం, మనసులో మాట పెట్టుకోవడం ఎక్కువవుతుంది. మీరు నిజం చెప్పినా ఎదుటివారు వినకపోవడం వల్ల అసహనం పెరుగుతుంది. పనిలో ఒత్తిడి, ఇంట్లో బాధ్యతలు, బయట సమస్యలు ఇవన్నీ కలిసిపోతాయి. ఈ సమయంలో తొందరగా నిర్ణయం తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం రావచ్చు. కొంతమంది మీను ప్రొవోక్ చేసేలా మాట్లాడవచ్చు. మీరు వెంటనే స్పందిస్తే గొడవ పెరుగుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు మౌనం చాలా పెద్ద ఆయుధం. మీరు మాట్లాడకుండా ఉండటం వల్లే పెద్ద సమస్య తప్పుతుంది. ఈ కాలంలో మీరు నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం సహనం. మీరు ఓపికగా ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. మీ మనసును నియంత్రించగలిగితే తరువాతి కాలం చాలా మంచిగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు చెడుగా అనిపించిన చాలా విషయాలు మెల్లగా మంచిగా మారే సూచనలు ఉన్నాయి. మీకు నష్టమనిపించిన పని తరువాత లాభంగా మారవచ్చు. మీరు కోల్పోయానని అనుకున్న సంబంధం మళ్లీ దగ్గరవచ్చు. ఎప్పటినుంచో నిలిచిపోయిన పని ఇప్పుడు ముందుకు కదులుతుంది. మీమీద నమ్మకం లేకపోయినవారు కూడా ఇప్పుడు మీపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కాని మీరు గమనిస్తే పరిస్థితి మారుతోంది అని తెలుస్తుంది. మీరు గతంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరైనదే అని అర్థమవుతుంది. కొన్ని తలుపులు మూసుకుపోయాయి అని బాధపడినా ఇప్పుడు కొత్త తలుపు తెరుచుకుంటుంది. మీరు కష్టపడ్డ కాలం ముగియబోతోన్న సంకేతమిది. ఇప్పుడు మీరు చేసే పని భవిష్యత్తుకు బలమవుతుంది. ఈ సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. భయం వదిలేస్తే మంచి ఫలితం త్వరగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీకు ఒక మంచి ఆధారం లభించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఒంటరిగా బాధ్యతలు తీసుకుంటూ వచ్చి ఉంటారు. ఇప్పుడు మీకు సపోర్టిచ్చే వ్యక్తి జీవితంలోకి రావచ్చు. అది కుటుంబ సభ్యుడు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, లేదా గురువులాంటి వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి మీకు ధైర్యమిస్తాడు. మీరు తీసుకోవలసిన నిర్ణయంలో సహాయం చేస్తాడు. మీరు ఎవరితో మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో సరైన వ్యక్తి మీకు దొరుకుతాడు. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పు. ఈ ఆశ్రయం వల్ల మీరు మానసికంగా బలపడతారు. ఇప్పటివరకు మీరు ఒంటరిగా చేసిన పనులు ఇప్పుడు కలిసి చేయగలుగుతారు. మీకుండే భయం తగ్గుతుంది. మీరు ముందుకు వెళ్లడానికి ధైర్యం వస్తుంది. ఈ సమయంలో వచ్చిన సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఇది తాత్కాలిక పరిచయం కాదు, భవిష్యత్తులో మీ జీవితాన్ని నిలబెట్టే ఆధారమవుతుంది. ఇప్పటివరకు కన్యారాశివారు అనుభవించిన కష్టాలు ఒక్కొక్కటిగా తగ్గి కొత్తగా మంచి సమయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పు ఒక్కరోజులో రావడం కాదుగాని కొన్ని చిన్న సంఘటనల ద్వారా మీరు కాలం మారుతోందని గమనిస్తారు. ముందు మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోయినా ఇప్పుడు అదే పనికి ప్రశంసలు వస్తాయి. మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ మాట వినే పరిస్థితి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఏ విషయమైనా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తయ్యే అవకాశముంది.
మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఇది ఆలోచించే సమయం. తొందరపడకుండా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళాలి. కొంతమందికి కొత్త పరిచయం ద్వారా మంచి అవకాశం వస్తుంది. కొంతమందికి పాత పరిచయం మళ్లీ కలిసి లాభం కలిగిస్తుంది. మీరు ఇంతవరకు పడిన కష్టం వృధా కాలేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ కాలం పూర్తిగా సుఖం కాదుగాని సుఖానికి మొదటి మెట్టు. మీరు ధైర్యంగా ముందుకు వెళితే రాబోయే నెలల్లో మంచి స్థిరత్వం వస్తుంది. ఇది జీవితంలో మళ్లీ నిలబడే సమయం. ఈ సూచనలను గుర్తించినవారు త్వరగా ఎదుగుతారు. కన్యారాశివారికి సహజంగా నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరికీ నష్టం చేయాలని అనుకోరు. కాని అదే సమయంలో మీకు ఒక బలహీనత కూడా ఉంటుంది. మీరు త్వరగా బాధపడటం. ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కాని నమ్మిన వ్యక్తి మారితే మీరు చాలా లోపలికి వెళ్ళిపోతారు. మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు. చిన్న విషయం కూడా పెద్దగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పే నిజం ఇతరులకు కఠినంగా అనిపిస్తుంది. అందుకే అపార్థాలు వస్తాయి. మీకు సహనం ఉంది, కాని ఒకసారి కోపం వచ్చిందంటే మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోతారు. మీరు చేసిన మంచి పనిని చెప్పుకోరు, కాని ఇతరులు గుర్తించకపోతే బాధపడతారు. ఈ కాలంలో మీరు మీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవాలి. మాటల కంటే పనితో చూపితే గౌరవం పెరుగుతుంది. మీ మంచి లక్షణం కష్టపడే స్వభావం. మీ బలహీనత మనసులో పెట్టుకోవడం. ఈ రెండింటినీ సమతుల్యం చేస్తే భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రేమ సంబంధాల్లో చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సందేహం, అనుమానం, ఈగో ఇవి పెరిగితే దూరం పెరుగుతుంది. మీరు నిజం చెప్పినా ఎదుటివారు నమ్మకపోవడం వల్ల మనసుకు బాధ కలుగుతుంది. ఈ సమయంలో కోపంగా మాట్లాడితే సంబంధం బలహీనపడుతుంది. మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలి. వివాహితులకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. డబ్బు, బాధ్యతలు, కుటుంబ విషయాలు కారణంగా గొడవలు రావచ్చు. మీరు సరైనదే అనుకున్నా ఎదుటివారి మాట వినాలి. ఒకరు తగ్గితేనే శాంతి ఉంటుంది. ఈ సమయంలో కలిసి దేవాలయం వెళ్లడం, కలిసి మాట్లాడ్డం, కలిసి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొంతమందికి దూరంగా ఉన్న జీవిత భాగస్వామి దగ్గరయ్యే సూచనలున్నాయి. కొంతమందికి పెళ్లి ఆలస్యమవుతున్నా మంచి సంబంధం వచ్చే అవకాశముంది. ఓపికగా ఉంటే సంబంధం నిలుస్తుంది. ఉద్యోగంలో పని ఎక్కువగా ఉంటుంది, కాని గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. మీరు చేసిన పని ఇంకొకరికి క్రెడిట్ వెళ్లే పరిస్థితి రావచ్చు. అయినా కోపపడకుండా పనిచేస్తే తర్వాత మీకే లాభం. కొంతమందికి ఉద్యోగం మార్పు గురించి ఆలోచన వస్తుంది. తొందరగా నిర్ణయం తీసుకోకండి. కొత్త అవకాశం వస్తే పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో పెద్ద రిస్క్ తీసుకోవద్దు. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. సేవింగ్స్ ప్రారంభిస్తే భవిష్యత్తులో ఉపశమనముంటుంది. చదువుతున్నవారికి కాన్సంట్రేషన్ తగ్గే అవకాశముంది. మనసు ఒకచోట ఉండదు. రోజూ టైం ఫిక్స్ చేసుకుని చదివితే మంచి ఫలితం వస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు లాస్ట్ మినిట్ టెన్షన్ పడకండి. ముందుగా ప్లాన్ చేస్తే విజయం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా లాభం వస్తుంది. కొత్త ఒప్పందం ఆలస్యంగా అయినా జరుగుతుంది. సహనం ఉంటే స్థిరమైన ఆదాయం వస్తుంది. ఈ కాలంలో వచ్చిన కష్టాలు తగ్గడానికి మనసుకు బలం చాలా అవసరం. దానికి ఉత్తమ మార్గం ప్రార్థన. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి. మీకు బాధ ఇచ్చిన విషయాలను దేవుడి దగ్గర చెప్పాలి. మీరు ఒంటరిగా లేరని నమ్మాలి. మంగళవారం లేదా శుక్రవారం దేవాలయం వెళ్లడం మంచిది. సాధ్యమైనంతవరకు దీపం వెలిగించాలి. ఎవరికి సహాయం చేయగలిగితే చెయ్యాలి. దానం చేసినప్పుడు మనసు తేలికవుతుంది. ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా దుర్గాదేవిని ప్రార్థిస్తే భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. మనసులో ఉన్న ఆందోళన తగ్గుతుంది. ఇంటిలోపల శాంతి పెరుగుతుంది. నెమ్మదిగా అదృష్టం కలిసి వస్తుంది. ప్రతిరోజూ 11 సార్లు జపించండి. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రం భయాన్ని తగ్గిస్తుంది, మనసుకు ధైర్యమిస్తుంది, అడ్డంకులు తొలగిస్తుంది, దేవి కటాక్షం కలుగుతుంది. భక్తితో జపించిన వారికి కష్టకాలం తగ్గి మంచికాలం ప్రారంభమవుతుంది. ఇంతవరకు మీరు చూసింది కన్యారాశివారికి వచ్చే 4 రోజుల పూర్తి రాశిఫలాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ జ్యోతిష్య సమాచారం మరింత మందికి చేరుతుంది. మా ఛానల్ గోవింద ఆస్ట్రోసేవాలో ప్రతిరోజూ రాశిఫలాలు, గ్రహస్థితి ఫలితాలు, పరిహారాలు, భక్తి సమాచారం అందిస్తుంటాము. ఇలాంటి వీడియోలు మీకు ఇష్టమైతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం పూర్తిగా ఫ్రీ, కానీ మాకు చాలా పెద్ద సపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో తప్పకుండా రాయండి. కమెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేస్తే శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికీ దేవుని ఆశీస్సులు ఉండాలి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. గోవింద ఆస్ట్రోసేవ.